దేవుని వాక్యం అనేది ఎంత ప్రాముఖ్యమో, దేవుని వాక్యంలోంచి దేవుని సత్యం మన మనసులోకి వస్తుంది. దేవుని వాక్యం ధ్యానించడం ఎంత ఎంత ప్రాముఖ్యం. నేను రీసెంట్గా ఒక విషయం చదివాను. ఊంబ్రాండ్, మీరు చదివుంటారు. ఊంబ్రాండ్ అని టార్చర్డ్ ఫర్ క్రైస్ట్ అనేటువంటి పుస్తకం రాశాడు. ఆయన రుమేనియా దేశస్థుడు. ఆ రుమేనియా దేశస్థుడు అయితే అప్పుడు కమ్యూనిస్ట్ గవర్నమెంట్ వచ్చింది, క్రైస్తవుల్ని చంపేస్తున్నారు, క్రైస్తవుల్ని బైబిల్ తీయేస్తున్నారు. ఇతను దేవుని కోసం నిలబడినందుకు ఇతన్ని కూడా అరెస్ట్ చేశారు, భయంకరంగా హింసించారు. ఆ సైబీరియాలో మంచు గడ్డకట్టేస్తుంది, ఐసు మంచులాగా అయిపోతుంది. -25 డిగ్రీస్, -25 డిగ్రీస్ దగ్గర చితకబాది ఐసులో పడేశారు అతన్ని. అంత భయంకర ఒంటి శరీరంతో. అతని శిక్ష ఏంటంటే ల్యాబొరేటరీలు కలవడం. ఈ వీళ్ళు దొడ్డికి చేసినటువంటి ల్యాబొరేటరీలు కలవడం. నీళ్లు ఉపయోగించేవాళ్ళు కాదు, ఎందుకంటే చాలా చల్లగా ఉంటాయి. అందుకని ఆ సాలిడ్ మెటీరియల్ని టిష్యూ తోటి తుడిచి పడేసేవాళ్ళు. ఆ టిష్యూలన్నీ వీళ్ళు కలెక్ట్ చేసి దాన్ని శుభ్రం చేసి మళ్ళీ ల్యాబొరేటరీని క్లీన్గా పెట్టాలి. చేతికి గ్లౌస్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఒక టిష్యూ తీస్తుంటే దాంట్లో అంతా ఆ పెంట ఉంటుంది. అక్కడ ఎందుకో గాడ్స్ లవ్ అని కనిపించింది. గాడ్స్ లవ్ అని కనిపించింది. గాడ్స్ లవ్ ఏంట్రా అని చూస్తే అది యోహాను సువార్తలో ఒక పేజీ. వాళ్ళు ఈ బైబిల్ని టిష్యూలాగా వాడారు. హల్లెలూయా అన్నాడండి. ఒక్కసారి హల్లెలూయా అన్నాడు. ఎందుకు? వాళ్ళకి బైబిల్ లేదు. దేవుని వాక్యం కనబడగానే ఒక్కసారి సంతోషం వేసింది. వాటిని ఆ పెంటని జాగ్రత్తగా తుడిచేసి ఐస్ కేసి రుద్దారంట. ఐస్ కేసి రుద్దితే అది నెమ్మదిగా పొట్లు వచ్చేసింది. ఆ యోహాను పత్రికని జాగ్రత్తగా తీసుకుని మడిచి బొడ్లోనే అక్కడ దాచిపెట్టుకుని వచ్చారు. అందరికీ చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి, అక్కడ కొంతమంది విశ్వాసులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎగిరి గంతులేశారు. ప్రతిరోజు వాళ్ళు చేసేది ఏంటంటే ఈ టిష్యూలు కనబడగానే వాటిని శుభ్రం చేసుకుని టిష్యూ పేపర్లు తెచ్చు. దేవుని వాక్యం అని ఎంత జాగ్రత్తగా చదువుకునే వాళ్ళు. నీ చేతిలో నా చేతిలో దేవుని వాక్యం ఉంది, ఎంత చదువుతున్నాం, ఎన్నిసార్లు వాటిని అధ్యయనం చేస్తున్నాం, ఎంత పఠిస్తున్నాం, ఎంత సమయం ఇస్తున్నాం. వాళ్ళు వాటిని ఆ పేపర్లని ఎంతో జాగ్రత్తగా పైన పెంటంతా తుడిచేసుకుని జాగ్రత్తగా తడుచుకునేవాళ్ళు. దేవుని వాక్యానికి వాళ్ళు ఇచ్చినటువంటి గౌరవం